హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీదేవి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను చేయబోయే స్పెషల్ బేబీకార్న్ మంచూరియా. దానికోసం 1 కిలో బేబీకార్న్ తీసుకొచ్చామండి. బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అసలు చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఇక్కడ మా బాబు నాకు హెల్ప్ చేస్తున్నాడు. మీడియం సైజులో కట్ చేసి బేబీకార్న్. ఈ మంచూరియా కోసం అయితే నేను పక్కాగా కొలతలు అయితే పెట్టి చేయలేదండి. జస్ట్ మా టేస్ట్కి సరిపడా నేను అంచనా ప్రకారం చేసేసాను. ఇందుకోసం 1 కిలో బేబీకార్న్కి ఒక 2 క్యాప్సికమ్ తీసుకున్నా, మీడియం సైజు. అలాగే 1 ఆనియన్ తీసుకున్నా. ముందుగా ఒక బౌల్లో ఈ కట్ చేసి పెట్టుకున్న బేబీకార్న్ వేసి అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ మైదా, అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి కొద్దిగా వాటర్, ఒక 2 డ్రాప్స్, అంటే ఇది బైండింగ్ కోసం అండి. మొత్తం ఆ మిక్స్చర్ అంతా బాగా బేబీకార్న్ పీసెస్కి పట్టేలాగా చేసి తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో, క్రిస్పీగా చాలా బాగున్నాయి. తర్వాత వేరే ఇంకొక బాండీ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే సన్నగా తరిగిన వెల్లుల్లి, అలానే కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఆల్రెడీ మనం తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్, అలాగే క్యాప్సికమ్ కొద్దిగా పెద్ద పెద్ద పీసెస్లా, అవి కూడా ఒకదాని తర్వాత ఒకటి బాగా ఫ్రై చేసుకోవాలండి. మరి డీప్ ఫ్రై చేయని అవసరం లేదు, జస్ట్ నార్మల్గా ఆ మాత్రం ఉడికినట్టుగా ఉంటే చాలు. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ సోయా సాస్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ వేసి బాగా కలపాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, కొద్దిగా వెనిగర్, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలండి. ఒక టేబుల్ స్పూన్ టేస్ట్ కోసం షుగర్, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసి మొత్తం అంతా ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేయాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా చూడండి గ్రేవీ లాగా చిక్కబడేదాకా కలపాలి. అసలు టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైల్లో తిన్నట్టు ఉంటుందండి. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా చిక్కబడిన తర్వాత మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బేబీకార్న్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలి. దీనికి పైన గార్నిషింగ్ కోసం మనం కొత్తిమీర అవి కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను మా బాబు కోసం చేసింది, వాడు కొత్తిమీర తినడు, అందుకని నేను ఇందులో వేయలేదు. చూడండి యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ బేబీకార్న్ మంచూరియా రెడీ. మా బాబు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. టేస్ట్ చాలా బాగా కుదిరింది. అలానే నెక్స్ట్ డే మేము మాకు దగ్గరలోనే, మా ఇంటి దగ్గరలోనే ఉన్న ఎస్టీబీఎల్ టెంపుల్కి వెళ్ళామండి. శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రం శీలనగర్లో ఉంది. చాలా బాగుంది. 1 year అవుతుంది అది కట్టి. అక్కడ బ్రహ్మోత్సవాలు అవుతున్నాయంటే సరే అని చూడడానికి వెళ్ళాం. అసలు ఎంత ప్రశాంతంగా ఉంది అంటే, మీలో ఎవరైనా ఈ టెంపుల్కి దగ్గరలో ఉండే వాళ్ళైతే కనుక తప్పకుండా వెళ్ళండి, వెళ్ళి చూడండి. చాలా చక్కగా ఉంది అసలు ఆ ప్రశాంతమైన వాతావరణం. అక్కడ అలా కంటిన్యూగా హోమం జరుగుతూనే ఉంది. అందులో వేదాలు, అలాగే లలితా సహస్రాలు, విష్ణు సహస్రాలు చదువుతూనే ఉన్నారు. నాకైతే చాలా చక్కగా అనిపించిందండి, ప్రశాంతంగా అనిపించింది. మీరు కూడా ఎవరైనా మీకు వీలుంటే కంపల్సరిగా ఈ టెంపుల్కి అయితే వెళ్ళండి.
कर्म करिष्यामि भगवानमन्यतामन्तबोधानि पिशाच प्रेतगुह्यकात्रिभुञ्जे देवता भुविसन्ततौ सर्पन्दुये भूता ये भूता भुवसमस्ते भूता विघ्नहर्तारस्ते गच्छन् वाग्मया हरे भूयामेरपृष्ठर्षिः स्वलं నందః శ్రీకూర్మో దేవత. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇక్కడి వాతావరణం అంతాను. అసలు ఏదో ఒక రకమైన ఆధ్యాత్మిక భావన అనేది మాత్రం మనకి తప్పనిసరిగా కలుగుతుంది. అంత బాగుంది. అందుకోసమనే నేను ఆ మంత్రాలు వాటిని నేను మీకోసమని వినిపిద్దామనే ఉంచాను నేను. వాటిని మ్యూట్ చేయలేదు. ప్రశాంతమైన వాతావరణం, అలాగే అక్కడ టెంపుల్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి స్వామివారికి సేవ చేసుకుంటున్నారు. అసలు అక్కడ ఆ మంత్రాలు వింటూ ఆ నాదస్వరం అవన్నీ వింటూ ఉంటే మనం ఎక్కడికో వేరే లోకంలోకి వెళ్ళిపోతాము. అంత బాగుందండి. అంత మనశ్శాంతిగా ప్రశాంతంగా అనిపించింది. ఇంతేనండి ఈ వ్లాగ్. మీ అందరికీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.